ప్రజలకు ఎక్కడా ప్రైవేటు ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా అధికారులు పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 22A పై ప్రతిపక్షాల రాద్ధాంతం ప్రజల కోసం కాదని, కొందరు నాయకులు పార్టీలు తాము ఆక్రమించిన ప్రభుత్వ భూములను 22A జాబితా నుంచి తొలగించుకుని కైవసం చేసుకునే కుట్ర కూడా ఉండవచ్చని సీఎం రేవంత్ పేర్కొన్నట్లు తెలిసింది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని, అన్ని జిల్లాల నుంచి నిషేధిత భూముల జాబితాలను తెప్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అంశంపై రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు నారాయణరెడ్డి, మను చౌదరి సీఎంఓ అధికారులతో రేవంత్ చర్చించారు. 22A వివాదం తలెత్తడానికి దారితీసిన పరిస్థితులు, ప్రతిపక్షాల ఆరోపణలపై ఆరా తీసినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు వీలుగా జిల్లాల నుంచి 22A జాబితాలను తెప్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు 2, 3వ దశ పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 2వ దశ పనులకు త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో FTL, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. ఇందులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.